స్ప్రింక్లర్స్ ఓపెన్ అవ్వకపోవడం కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగింది. 23 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో ఈ యాక్సిడెంట్ అనంతరమైన ఇటు గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని స్ట్రిక్ట్ రూల్స్ ఫామ్ చేస్తుందా లేదా అనేది ఇప్పటికైనా చూడాలి. ఇలాంటి ఫ్యాక్టరీస్ రన్ చేసే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇటు డబ్బులకు ఆశపడి ఎక్కువ ప్రొడక్షన్కు ఆశపడో లేకపోతే ప్రతిసారి కూడా ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపేర్ చేసుకుంటూ అవి పని చేస్తున్నాయా లేదా అనేది రెగ్యులర్గా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అవేమీ చెక్ చేయకుండా పొలాల మధ్యలో ఇళ్ల దగ్గర ఉన్న ప్రాంతాల మధ్యలో ఇటువంటి ఫ్యాక్టరీస్ను పెట్టేసి రన్ చేస్తూ ఉన్నారు. సో ఎస్ విల్ గో బ్యాక్ టు శివశంకర్ ఇప్పటికే సీఎం ఇటు హాస్పిటల్ దగ్గరకు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆయన హాస్పిటల్ దగ్గరకు ఎప్పటికల్లా రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా శివశంకర్? ఎస్ అంతా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ఇప్పుడే మొత్తం ఘటనా స్థలాన్ని అంతా కూడా పూర్తిగా అయితే ఆయన పరిశీలించారు. పరిశీలించిన అనంతరం కూడా సీన్ మొత్తం కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏం జరిగింది ఏంటి అనేది కూడా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే ఇప్పటికే మొత్తం ముఖ్యమంత్రికి అయితే వివరించారు. దీనికి సంబంధించిన ఎక్స్పోజర్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తం అన్ని ఎక్విప్మెంట్ ఉందా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్టుగా కూడా మనకి అయితే సమాచారం అయితే అందుతుంది. మొత్తం చూడొచ్చు, టోటల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సామర్లకోట ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో సామర్లకోటలోని మృతుల కుటుంబాల దగ్గరికి అయితే వెళ్ళనున్నారో అయితే అక్కడి నుంచి కూడా కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందే వారి దగ్గరికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కాకినాడలో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్తాస్ రైట్ శివశంకర్, ఇక కమిటీను సైతం ఏర్పాటు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. కమిటీ ఎప్పటికల్లా ఏర్పాటే అవకాశం ఉందనుకోవాలి. కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఏవైతే చెప్తారో వాటిని అమలు చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టే అవకాశం ఉందనుకోవాలి శివశంకర్? ఎస్ అంతా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక వచ్చిన అనంతరం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరుద్ధం కాకుండా అయితే పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి అందరికీ కూడా ఒక ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి విస్ఫోటనం జరిగినా కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద పూర్తిగా అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది ఫైర్ సిబ్బంది అధికారులు కూడా ఆదేశించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి ఇటు వేట్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే చేరుకున్నారు. ఇటు ఆ విస్ఫోటనం ఎలా జరిగింది అనే ఒక ఏఐ విజువల్ మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతుంది. మీరు పూర్తిగా చూడొచ్చు. పొలాలకి అతి సమీపంలో వీటిని ఏర్పాటు చేశారు. చేయడం కూడా ఎల్ షేప్ ఆకారంలో 6 షెడ్లను ఏర్పాటు చేశారు. అంటే ముందు పక్కన పూర్తిగా కూడా ఈ ఫైర్ ఫ్యాక్టరీ మాత్రమే ఉంది. సో ఎటువైపు పరిగెత్తడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేని పరిస్థితి, లోపలే వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు. అండ్ మీరు ఏఐ విజువల్లో చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఇక్కడ పనిచేస్తున్న ఎవరికి కూడా చేతులకి గ్లౌజ్లు కానివ్వండి అండ్ యూనిఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ చీరలు వేసుకొని ఇటువంటి ఫ్యాక్టరీస్లో పని చేయకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. కానీ ఎవరికి కూడా ఒక యూనిఫామ్ లేదు, చేతులకి గ్లౌజులు లేవు, మొహాలకి మాస్క్లు లేవు. అట్లానే ఇటు వీటిని రన్ చేస్తూ వచ్చారు యజమానులు. అండ్ భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. సో దీనికి కారణం లోపల వాటర్ స్ప్రింక్లర్స్ పని చేయకపోవడం, అలానే ఇంత భారీగా అక్కడ ఫైర్ వచ్చినప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయలేని సిచ్యువేషన్. కనీసం అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలి అండ్ వాటర్ కంటైనర్స్ను సైతం ఏర్పాటు చేయాలి. కానీ అవేవి కూడా లేని ఆ సిచ్యువేషన్లో అక్కడ లోపల మనుషులు కాలి బూడిదైపోయారు. ఫైర్ ఇంజన్ రావడానికి టైం పట్టింది. ఫైర్ ఇంజన్ హుటాహుటిన కొద్దిసేపట్లో అక్కడికి రీచ్ అయినా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి ఎవరైతే బతుకున్నారో వాళ్ళని కాపాడలేని సిచ్యువేషన్. అంటే అంత ఘోరంగా అక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. లోపల అసలు ఎంత బాణాసంచా అనేది స్టోర్ చేసి ఉన్నారు, ఎంత గన్ పౌడర్ అనేది స్టోర్ చేసి ఉన్నారు అనేది కూడా ఇటు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే జనరలీ ఫైర్ క్రాకర్స్కు సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్వేర్ ఫీట్, వాటికి సంబంధించిన ఏరియాను బట్టి గన్ పౌడర్ అండ్ ఏవైతే టపాసులు ఉంటాయో వాటి స్టోరేజ్ క్వాంటిటీ అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో మోతాదుకు మించి వీటిని లోపల స్టోర్ చేసుకోకూడదు. సో వీటిని ఎంతవరకు స్టోర్ చేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అంశం. అదొక్కటే కాకుండా కమిటీను ఏర్పాటు చేస్తాము అని అంది ప్రభుత్వం. కమిటీను ఏర్పాటు చేసిన అనంతరం ఏవైతే కమిటీ సూచిస్తుందో వాటిని ప్రభుత్వం ఇటు అమలు చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రీసెంట్గా జరిగిన దీపావళి అప్పుడు జరిగిన ఆ ఘటన కానివ్వండి, ఈ రోజు జరిగిన ఈ ఘటన కానివ్వండి, పూర్తిగా కూడా ఇక్కడ ఏవైతే
సేఫ్టీ రూల్స్ ఉన్నాయో ఆ సేఫ్టీ రూల్స్ ఇక్కడ పాటించకపోవడమే వీటికి మేజర్ కారణాలు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి రూల్స్ని ఇంకా గట్టిగా చేస్తుందా, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రమే ఇటు రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్గ్రేషాలను ప్రకటించేసి వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఖర్చులను చూసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఫైన్లు వేసేసి మళ్ళీ యథావిధిగా ముందు స్టేజ్కే వచ్చేస్తామా అనేది చూడాలి. కేవలము ఫైన్లతో మాత్రమే ఇటువంటి ప్రాణ నష్టం జరగడం ఆగదు. ఖచ్చితంగా కూడా ఈ రోజు ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళ మీద ఫైన్ పడాల్సిందే, వాళ్ళ లైసెన్స్లు క్యాన్సిల్ అవ్వాల్సిందే. అది కాకుండా ఎవరైతే ఇలా సరిగ్గా పర్మిషన్స్ లేకుండా ఏవైతే సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయో, సేఫ్టీ రూల్స్ ఉన్నాయో అవి పాటించకుండా ఎవరైతే ఇటువంటి ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీస్ని నడుపుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా కూడా చెకింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అండ్ ఎవరైతే ఆ చెకింగ్లో పాస్ కారో వాళ్ళ లైసెన్స్లు ఖచ్చితంగా కూడా రివోక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు సరిగ్గా పనిచేసి రూల్స్ను కఠినతరం చేసి అధికారులు డైరెక్ట్గా కూడా వెళ్ళి చూసినప్పుడు కనీసం ఆ పెసో రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వని ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాటికి నోటీసులు ఇవ్వటమో వాటి లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేయడమో చేస్తే తప్ప ఇటువంటి హ్యూమన్ లాస్ అనేది మనము జరగకుండా ఆపగలము. అది చేస్తేనే మనము ఈ సిచ్యువేషన్స్, ఈ యాక్సిడెంట్స్ని ఆపగలం. లేని పక్షాన ఇవి జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతిసారి గవర్నమెంట్ అఫీషియల్స్, సీఎంలు, హోమ్ మినిస్టర్స్, మంత్రులు అందరూ అక్కడికి వెళ్తారు, చూస్తారు, వస్తారు. అండ్ మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం అవుతూనే ఉంటాయి. సో అధికారులు ఖచ్చితంగా ఇప్పటికైనా స్పందించాలి. ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఖచ్చితంగా వీళ్ళు అసలు ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడాలి. ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్లను క్యాన్సిల్ చేయాలి లేదా నోటీసులు ఇవ్వాలి. ఇప్పటికైనా కఠినంగా యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటి ప్రాణ నష్టం ఫ్యూచర్లో జరగకుండా మనం ఆపలేం. సో అట్లీస్ట్ నవ్ ఇట్ ఇస్ టైమ్ టు రియాక్ట్. అట్లీస్ట్ ఇప్పటికైనా వీటిపై యాక్షన్ తీసుకుంటే మేబీ ఫ్యూచర్లో ఇటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండొచ్చు. గతంలో 9 మంది చనిపోయారు, ఈరోజు 23 మంది చనిపోయారు. వీళ్ళందరూ కూడా చనిపోయింది మానవ తప్పిదాల వల్ల. ఇటు అధికారులు సరిగ్గా అక్కడ చెక్ చేయకుండా పర్మిషన్స్ ఇచ్చేయడం వల్ల. ఇక్కడ కూడా పర్మిషన్స్ నిరాకరించడానికి పూర్తిగా అక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఫామ్ ల్యాండ్కి చాలా దగ్గరలో, అగ్రికల్చరల్ ల్యాండ్కి చాలా దగ్గరలో అక్కడ మనకి ఆ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. అది రెగ్యులేషన్స్, రూల్స్కి పూర్తిగా కూడా విరుద్ధంగా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం లోపల పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ గేర్స్ అనేవి ఇవ్వలేదు. అండ్ ఏవైతే సేఫ్టీకు సంబంధించిన వాటర్ స్ప్రింక్లర్స్ ఉన్నాయో అవి అక్కడ పనిచేయడం లేదు. సో ఇవన్నీ కూడా సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతిక్రమించినవే. అయినా కూడా వీళ్ళకి ఎలాగా ఇటు లైసెన్స్ అనేది గ్రాంట్ చేశారు, అది కూడా రీసెంట్గా దివాళీ అప్పుడు ఎట్లా రెన్యువల్ చేశారు అనేది తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇటువంటి షెడ్స్ ఏర్పాటు చేసినప్పుడు ముందు భాగంలో అండ్ వెనక భాగంలో సైతం ఇటు ఓపెన్ గ్రౌండ్ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ముందు వెనక రెండు వైపులా కూడా డోర్లు అనేవి ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ వచ్చినా కూడా ఇవన్నీ కూడా పేలిపోతాయి కాబట్టి సో మొత్తం పూర్తిగా కూడా ఎటు నుండైనా పారిపోయే విధంగా అక్కడ ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏర్పాటు చేసి ఉండాలి. కానీ ఇందాక మా ప్రతినిధి చెప్పినట్టు కేవలం ఒక సైడ్ మాత్రమే అటు బయటికి రావడానికి వీలుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అండ్ అది కూడా ఎల్ షేప్ లో వీళ్ళు ఇటు నిర్మించడం కారణంగా అటు పూర్తిగా కూడా చాలా ఈజీగా మంటలు వ్యాప్తి చెందాయి. సో అక్కడ పొలాలకి ఎక్కడా కూడా ఈ మంటలు వ్యాప్తి చెందకపోవడం కాస్త ఊపిరి తీసుకునే ఒక అంశం అని అనుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే అధికారులు ఇటు రియాక్ట్ అయ్యి ఈ రూల్స్, సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కఠినతరం చేస్తూ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి. లేకపోతే ఇలానే కమిటీలు వేసి కమిటీ చెప్పింది ఆ టైం వరకు పాటించేసి ఆ తర్వాత షరా మామూలు అంటూ కూడా వదిలేస్తారో సైతం చూడాలి.